హలో చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరు అందరు రెడీగా ఉన్నారా? ఓకే, ఈరోజు లెసన్ స్టార్ట్ చేస్తున్నాను. పిల్లలు, ఒక ఊర్లో ఒక అన్న ఉన్నాడు. ఆ అన్న పేరు బాబీ. ఈ అన్న చక్కగా వాళ్ళ స్కూల్కి వెళ్తుండేవాడు. మమ్మీ డాడీ చెప్తున్న మాట వింటుండేవాడు. అన్నకి చాలా ఇష్టమైనది ఒకటి ఉంది. అదేంటంటే చిన్న చిన్న పప్పీస్ అంటే అన్నయ్యకి చాలా ఇష్టం. ఒకరోజు బాబీ అన్న స్కూల్కి వెళ్ళి ఇంటికి వస్తుంటే దారిలో అన్నకి పప్పీ కనిపించింది. చాలా చిన్నగా, బక్కగా, వీక్గా ఉంది పిల్లలు. దానికి చాలా నీరసంగా ఉంది. ఎందుకంటే అది ఫుడ్ తినలేదు, అందుకని చాలా వీక్గా ఉంది. ఎవ్వరూ దాన్ని పెంచుకోవట్లేదు. అది అలా రోడ్డు మీద పడుంటే ఆ కుక్క పిల్ల ఈ బాబీకి చాలా నచ్చింది. వెంటనే దాన్ని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. పిల్లలు, వాళ్ళ మమ్మీ అసలే చాలా పూర్ కండిషన్లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీని, మరి వాళ్ళ మమ్మీ ఎంతో కష్టపడి పనులు చేసుకొని వాళ్ళ ఇంటిని నడిపిస్తూ ఉంది. బాబీ ఇంటికి వెళ్ళి వాళ్ళ మమ్మీతో అన్నాడు, మమ్మీ నాకు దారిలో ఈ పప్పీ కనిపించింది, చూస్తే చాలా బాధేస్తుంది మమ్మీ, అందుకని ఈ పప్పీని మనం పెంచుకుందాం మమ్మీ, ప్లీజ్ మమ్మీ అని వాళ్ళ మమ్మీని బతిమాలాడు. వాళ్ళ మమ్మీ అనింది, ఒరే బాబీ, ఇప్పుడే మన ఇంట్లో చాలా కష్టంగా ఉంది, మనం తినటానికే సరిగ్గా లేదు, ఇంత కష్టమైన పరిస్థితిలో ఇప్పుడు ఈ కుక్క పిల్లని ఎవరు పోషిస్తారా? నా వల్ల అయితే కాదు, నేనైతే పోషించలేను అని చాలా బాధతో వాళ్ళ కొడుకైన బాబీకి చెప్తుంది. అప్పుడు బాబీ అన్నాడు, నువ్వేం బాధపడకు మమ్మీ, నువ్వు నాకు పెట్టిన భోజనంలోనే కొంచెము ఈ పప్పీకి నేను పెడతాను మమ్మీ. నువ్వు నాకు బిస్కెట్ ఇచ్చావనుకో, నాకు 2 బిస్కెట్స్ ఇస్తే ఒక బిస్కెట్ నేను ఈ పప్పీకి పెట్టేస్తాను, ప్లీజ్ మమ్మీ, వద్దని మాత్రం అనకు మమ్మీ అని చెప్పాడు. పిల్లలు, సరేలే, చిన్న పిల్లోడు చాలా ప్రేమతో అడుగుతున్నాడు కదా, సరేలే ఇంత ప్రేమిస్తున్నాడు కదా, మరి నీ ఇష్టం అని బాబీకి వదిలేసింది. అప్పటి నుండి బాబీ ఆ కుక్క పిల్లను పెంచుకుంటూ దానికి మైలో అని పేరు పెట్టాడు. పిల్లలు, ప్రతిరోజు స్కూల్ నుంచి రాగానే మైలోతో ఆడుకునేవాడు. తనతో పాటే మైలోని పడుకోబెట్టుకునేవాడు, తన పక్కనే పడుకునేది. రోజు రోజుకి బాబీ చూపిస్తున్న ప్రేమకు మైలో చక్కగా హెల్దీగా ఆరోగ్యంగా తయారైంది. వాళ్ళ ఇల్లు అడవి పక్కన ఉండేది. బాబీ మైలో ఇద్దరు కలిసి చక్కగా ఆడుకొని సరదాగా ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి వెళ్తుండేవాళ్ళు. ప్రతిరోజు వెళ్తుండేవాళ్ళు, ఇద్దరు కలిసి ఆడుకొని కాసేపు అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో స్పెండ్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చేవాళ్ళు. ఒకరోజు ఇలాగే ఆడుకోవడానికి వెళ్తుంటే ఆ రోజు మైలోకి హెల్త్ బాగాలేదు, అందుకని నీరసంగా ఉంది కదా అని చెప్పి మైలోని ఇంటి దగ్గరే పెట్టి బాబీ ఫారెస్ట్ దగ్గరికి ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. పిల్లలు, ఆ చెట్లలోకి వెళ్ళాడు. ఆ దారి మైలోకి మాత్రమే తెలుసు, కానీ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికీ తెలియదు. బాబీ చక్కగా ఆడుకుందామని వెళ్ళి ఆడుకున్నాడు. చాలాసేపు అయింది, కానీ బాబీ ఇంటికి రాలేదు. వాళ్ళ మమ్మీ చాలా కంగారు పడింది. అంతే కదా పిల్లలు, మీ ఇంట్లో కూడా మమ్మీకి ఇప్పుడే మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొస్తానని మీరు చెప్పి బయటికి వెళ్ళినప్పుడు టైంకి ఇంటికి రాలేదనుకోండి, మీ మమ్మీ డాడీ ఎంత కంగారు పడతారు కదా. షాప్కి పంపించి ఒక పాల ప్యాకెట్ తీసుకురమ్మని పంపిస్తే షాప్ నుంచి ఇంకా రాకపోయేసరికి మీ మమ్మీ చాలా టెన్షన్ పడి, ఎక్కడికి వెళ్ళాడు, నా బిడ్డ ఎక్కడికి వెళ్ళాడని పరిగెత్తుకుంటూ వెళ్ళి అందరినీ అడుగుతూ కంగారు పడుతుంటారు కదా పిల్లలు. అలాగే మరి బాబీ వాళ్ళ మమ్మీ కూడా కంగారు పడి అందరినీ అడుగుతూ వచ్చింది. చుట్టుపక్కనున్న ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి, మా బాబీ వచ్చాడా అండి, చాలాసేపు అయిందండి, ఇంకా రాలేదు, ఎప్పుడో వెళ్ళాడు ఆడుకుంటానని, అసలు ఎక్కడికి వెళ్ళాడో, ఎప్పుడు వస్తాడో, నాకేమో చాలా కంగారుగా ఉంది, ఈ పాటికి ఇంటికి వచ్చేసేవాడండి, మీ ఇంటికి ఏమన్నా వచ్చాడా, నాన్న బాబీ ఏమన్నా కనపడ్డా అని కనిపించిన వాళ్ళందరినీ వాళ్ళ మమ్మీ అడుగుతూ వచ్చింది. కానీ బాబీ ఎవరు చూసినా, మా ఇంట్లో లేడాంటీ, మా ఇంటికి రాలేదాంటీ, మేము ఎప్పుడో వచ్చేసామంటే ఇంటికి, ఈ పాటికి ఇంటికి వచ్చేసేయాలంటే అయినా రాలేదా అని అందరూ కంగారు పడుతున్నారు. పిల్లలు, ఈ విషయము మైలోకి అర్థమైపోయింది. బాబీ లేడు అన్న విషయం అర్థమైపోయి ఎక్కడికి వెళ్ళాడు అని ఆరోగ్యం బాగాలేకపోయినా పరిగెత్తుకుంటూ రోజు తన ఫ్రెండ్తో ఎక్కడికి వెళ్తుందో మైలోకి తెలుసు కనుక ఆ ఫారెస్ట్లో ఎక్కడెక్కడైతే బాబీ ఆడుకుంటాడో ఆ ప్రాంతం అంతా వెతుకుతూ ఉంది. పిల్లలు, బాగా వెతుకుతూ ఉంటే ఎక్కడో ఒక గుంటలో ఒక స్వరం వినబడతా
ఉంది, అని మూలుగుతూ ఉన్న స్వరం వినబడతా ఉంది. అప్పుడు ఇది మైలో డాగీ కదా, ఈ పప్పీస్ స్మెల్ గుర్తుపడతాయి కనుక పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గుంట దగ్గరికి వెళ్ళి స్మెల్ చూసి గుర్తుపట్టేసరికి అక్కడ బాబీ ఆ గుంటలో పడిపోయినాడు. వెంటనే ఈ మైలో ఊర్లోకి వచ్చి వాళ్ళ మమ్మీని, చుట్టుపక్కల ఉన్న అంకుల్స్ ఆంటీస్ని మరి పట్టుకొని అక్కడ స్మెల్ వస్తున్న ఆ బాబీ దగ్గరకు తీసుకొని వచ్చింది. పరిగెత్తుకుంటూ మైలో రావటం చూసి అందరికీ అర్థమైపోయి ఆ గుంట దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి అందులో గుంటలో బాబీ పడిపోయి ఉన్నాడు. అయితే ఈ బాబీ మరి ఈ డాగ్ సహాయంతో బయటికి వచ్చాడు. అందరూ కలిసి తాడేసి లోపల నుంచి బాబీని బయటికి తెచ్చారు. నిజంగా బాబీ గుంటలో నుంచి బయటికి రావడానికి ఎవరు సహాయం చేశారు పిల్లలు? ఎస్, వెరీ గుడ్, పప్పీ సహాయం చేసింది కదా. మరి పప్పీని ఎవరు కాపాడారు? బాబీ కాపాడాడు. ఎంత గ్రేట్ కదా. యానిమల్స్ కూడా మనకు చాలా సహాయం చేస్తాయని ఈ లెసన్లో మనం నేర్చుకుంటున్నాం. బైబిల్ గ్రంథంలో కూడా ఒక బర్డ్ ఒక పెద్ద ప్రవక్తని అద్భుతంగా సహాయం చేసి కాపాడింది. ఎవరు అంటే ఏలియా అనే ఒక ప్రవక్త ఉన్నాడు పిల్లలు. ఈయన ఇశ్రాయేల్ దేశంలో ఆయన జీవిస్తున్నప్పుడు దేవుడు ఇశ్రాయేల్ ప్రజలు చేసిన డిజోబీడియంట్ పనుల వల్ల నేను ఒక భయంకరమైన కరువుని ఇశ్రాయేల్ దేశం మీదకి పంపిస్తున్నాను, నేను చెప్పేదాకా వర్షం రాదు అని చెప్పమని ఏలియాని పంపించాడు. ఏలియా ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఆహాబు రాజా, దేవుడు సెలవిస్తున్నాడు, భయంకరమైన ఫెమైన్ కరువు రాబోతుంది, ఇక తిండి ఉండదు, వర్షం ఉండదు, అన్ని పంటలు పాడైపోతాయి, అందరూ ఆకలితో అలమటిస్తారు, నువ్వు దేవుని నుండి చాలా మందిని దూరం చేశావు, దేవుడు మనల్ని పనిష్ చేస్తున్నాడు అని చెప్పాడు పిల్లలు. చెప్పగానే ఆహాబు దేవునికి సారీ చెప్పలేదు. పిల్లలు, మనం ఎప్పుడైనా తప్పు చేస్తున్నామని ఎవరైనా మనల్ని హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు వెంటనే మనం దిద్దుకుంటే అది మన జీవితానికి చాలా మంచిది కదా. మనం వెంటనే ప్రభా సారీ యేసయ్యా అని దేవునికి సారీ చెప్పాలి. నువ్వు తప్పు చేస్తున్నావని మమ్మీ నిన్ను గద్దించినప్పుడు వెంటనే సారీ మమ్మీ, తప్పైపోయింది అని ఒప్పుకుంటే నిజంగా అది చాలా బ్లెస్సింగ్ మనకు. కానీ ఆహాబు రాజు అలా ఒప్పుకోలేదు. అందుకని దేవుని కోపం ఆ ఇశ్రాయేల్ ప్రజల మీదకి వచ్చి పెద్ద కరువు వచ్చింది పిల్లలు. ఆ కరువులో అందరూ ఇబ్బంది పడుతున్నారు. కానీ దేవుడైతే ఆ ఏలియా ప్రవక్తకి ఏం చెప్పాడంటే, నువ్వు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళి కెరీతు వాగు దగ్గరకు వెళ్ళు, అక్కడ నేను నిన్ను పోషిస్తానని దేవుడు ఏలియాకు చెప్పాడు. ఏలియా వెంటనే కెరీతు అనే వాగు దగ్గరకు వెళ్ళాడు పిల్లలు. అక్కడ చిన్న వాగు, వాటర్ ఫ్లో అవుతా ఉంది. ఆకలేస్తూ ఉంటుంది కదా, ఉట్టి వాటర్ తాగితే మన కడుపు నిండిపోతుందా పిల్లలు? బాగా ఆకలేస్తుంది మమ్మీ అని ఇంటికి వస్తే, మమ్మీ స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు మమ్మీ బాగా ఆకలేస్తుంది అని అన్నారనుకోండి, వాటర్ తాగు నాన్న అని మీ మమ్మీ అంటదా? ఒకవేళ మమ్మీ అలా అంటే మీరు ఊరుకుంటారా? మమ్మీ నాకు వాటర్ కాదు, నాకు ఇంకేదైనా పెట్టు అని అడుగుతారు కదా. అయితే ఏలియా అంకుల్కి వాటర్ తప్ప ఏం కనిపించట్లేదు. అక్కడ ఫ్రూట్స్ లేవు, ఫుడ్ లేదు, అలా ఆకలితో చాలా ఇబ్బంది పడుతుంటే ఒకసారి అలా పైకి చూశాడు పిల్లలు. కావు కావమంటూ ఒక కాకి వచ్చింది. ఆ కాకి నోట్లో రొట్టె ఉంది, అంతేకాదు మాంసం కూడా ఉంది. అబ్బో, కాకి ద్వారా దేవుడు ఏలియాకి పంపిస్తున్నాడు. పిల్లలు, మీరు ఎప్పుడైనా ఊర్లకి వెళ్ళారా? విలేజెస్కి వెళ్ళినప్పుడు కాకులను చూసారా పిల్లలు? ఆ కాకులు ఏం చేస్తాయి? మీ ఇంటి ముందు ఉన్న చికెన్ ముక్కని, మీ ఇంటి ముందు ఉన్న ఫుడ్ పార్టికల్స్, ఏవైనా ఫ్రూట్స్ ఉన్నా, ఏదైనా ఫుడ్ ఉన్నా అవి ఎత్తుకుపోతాయి, కానీ ఎప్పుడైనా తెచ్చి పెడతాయా పిల్లలు? కానీ దేవుడు ఎత్తుకెళ్ళిపోయే కాకిని తీసుకొచ్చి పెట్టే కాకిగా చేశాడు. ఎంత గ్రేట్ కదా. ఎవరి దగ్గర ఏముంటుందో తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటుంది కాకి సహజంగా. కానీ అలాంటి కాకి నోట్లో నుంచి గొప్ప ఆహారాన్ని దేవుడు, రొట్టెని, మాంసాన్ని తన సేవకుడైన ఏలియాకు పెట్టడానికి కాకిని పంపించాడు. చాలా రోజులు అక్కడే ఉండి ఏలియా కాకి తీసుకొస్తున్న ఆహారాన్ని తిని ఆ వాగులో ఉన్న నీళ్లు తాగి బతికేశాడు. ఎంత మేలు కాకి ఏలియాకు చేసింది కదా. ఈరోజు లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, మనం కూడా ఇతరులకు హెల్ప్ చేయాలి. మైలో బాబీ చేసిన మేలు మర్చిపోలేదు. మైలోని రక్షించాడని గుర్తుగా మైలో కూడా బాబీని కాపాడింది. కరువు కాలంలో కాకి కూడా ఏలియా అంకుల్కు ఫుడ్ పెట్టి అంకుల్ని కరువు నుండి కాపాడింది. చెల్లి, తమ్ముడు,
నీ జీవితంలో కూడా ఎవరికైనా నువ్వు హెల్ప్ చేస్తున్నావా? ఎప్పుడు నేనే తినేయాలి, మొత్తం నాకే కావాలి, నీకు ఒక్క చాక్లెట్ కూడా ఇవ్వను, నీకు ఒక్క ఫ్రూట్ కూడా ఇవ్వను, నీకు ఒక్క బిస్కెట్ కూడా ఇవ్వను, నీకు ఐస్ క్రీమ్ ఇవ్వను, నీకు ఏం పెట్టను, ఇది మొత్తం నేనే తినేస్తాను, ఇదంతా నాకే కావాలి, ఈ కొత్త పెన్సిల్ నాదే, ఈ కొత్త ఎరేజర్ నాదే, ఈ ఐస్ క్రీమ్ నాదే, ఈ స్వీట్ నాదే, ఈ చాక్లెట్ నాదే అని ఉన్నవన్నీ లాక్కొని నువ్వు ఒక్కదానివే తినేస్తున్నావా? లేకపోతే నీ ఫ్రెండ్తో షేర్ చేస్తున్నావా? ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఇతరులకు మనం కూడా పెట్టాలి, ఇతరులకు మనం హెల్ప్ చేసేవారిగా ఉండాలి. ఓకేనా చిల్డ్రన్? మరి ఈరోజు నుంచి స్కూల్లో హెల్ప్ చేయాలి, ఫ్రెండ్స్కి, ఇంట్లో మమ్మీకి హెల్ప్ చేయాలి, డాడీకి హెల్ప్ చేయాలి, చర్చిలో కూడా పాస్టర్ అంకుల్కి, పాస్టర్ ఆంటీకి హెల్ప్ చేయాలి. అంతేకాదు మీ సండే స్కూల్ టీచర్కి కూడా హెల్ప్ చేయాలి. మమ్మీకి చిన్న చిన్న హెల్ప్స్ మనం చేయాలి. అప్పుడు దేవుడు మనల్ని గొప్పవారిగా ఆశీర్వదిస్తాడు. మరి ఈరోజు నుంచి హెల్ప్ చేస్తారా చిల్డ్రన్? వెరీ గుడ్. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈరోజు మాతో మాట్లాడిన మాటను బట్టి వందనాలు. బాబీ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు మైలో కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు దాన్ని ఆదుకున్నాడు, కాపాడాడు. అది గుర్తుపెట్టుకొని మైలో కూడా బాబీని కాపాడింది. ప్రభువా, ఏలియా అంకుల్ కెరీతు వాగు దగ్గర ఆకలితో బాధపడుతున్నప్పుడు నీ మాటకు లోబడిన కాకి భోజనం పెట్టి అంకుల్ని కాపాడింది. మా జీవితాల్లో మేము కూడా కష్ట పరిస్థితుల్లో ఉన్న వారికి సహాయం చేసి వాళ్ళని ఆదుకునే కృప మా అందరికీ దయచేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి మెమరీ వర్స్ నేర్చుకుందామా? హెబ్రీ 13:16 ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మరోసారి నేర్చుకుందామా? హెబ్రీ 13:16 ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. హెబ్రీ 13:16. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.